హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈరోజు దీపావళి గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు. నరక చతుర్దశి జీవన మార్గదర్శి. భారతీయ సనాతన ధర్మంలోని పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మానవాళికి జీవన మార్గ దర్శకాలుగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిందే నరక చతుర్దశి. దీపావళి పండుగకు ఇటు అటుగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, భగిని హస్త భోజనం లేదా యమ విధియ అనే పర్వదినాలు ఉంటాయి. వాటిలో మిగతా వాటి మాట ఎట్లున్నా నరక చతుర్దశి గురించి చిన్న పెద్ద అందరికీ బాగా తెలిసి ఉంటుంది. అయితే నరక చతుర్దశి కథ అంతర్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం జరుపుకునే పండుగ విలువేంటో బోధపడుతుంది. దీపావళి ప్రతి ఏడాది అశ్వయుజ మాస చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈ పండుగ ఆనవాళ్ళు ఉన్నాయి. పూర్వం హిరణ్యకుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లో ముంచేశాడు. అప్పుడు విష్ణుమూర్తి వరావ అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. అది సంధ్యా సమయం, నిషిద్ధి కాలం. ఆ సమయంలో వారికి పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని చూసి సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కనుక ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్పాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డ సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వర్షాన్ని కోరుకుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతని మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. చెడు స్నేహ ప్రభావం. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి అప్పటికి సంతోషించింది. తన బిడ్డకు మంచి విద్యాబుద్ధులు నేర్పించింది. పెరిగి పెద్దయిన ఆ బిడ్డ ఎంతో శక్తివంతుడిగా మారాడు. ఆ నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రజ్ఞోతిషపురము అనే రాజ్యాన్ని ఉండేవాడు. కామాఖ్యంలోని అమ్మవారి తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజలు చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో చక్కగా ఉండడం జరిగింది.